దేశీయంగా అభివృద్ధి చేయనున్న అత్యాధునిక కామికేజ్ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఆవిష్కరించింది. డూ అండ్ డై అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థంగా పూర్తి చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ స్వదేశీ మానవరహిత వాయు వాహనంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్లను వినియోగిస్తున్నట్లు తెలిపింది. కామికేజ్ డ్రోన్లకు ఏకంగా 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని వెల్లడించింది. కామికేజ్ డ్రోన్లు 21వ శతాబ్దంలో యుద్ధ రంగంలో గేమ్ చేంజర్ గా ఉంటుందని ఎన్ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ అభియాన్ పషిల్కర్ పేర్కొన్నారు. కామికేజ్ డ్రోన్లు ప్రాజెక్టు ప్రారంభానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇలాంటి ఆయుధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. రష్యా దళాలను, సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నది. కామికేజ్ అనేది ఒక జపనీస్ పదం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక ప్రత్యేక అటాకింగ్ యూనిట్ కు ఈ పేరు పెట్టారు. ఇందులోని మిలిటరీ పైలట్లు తమ యుద్ధ విమానాలను శత్రు లక్ష్యాలపై కూల్చడం ద్వారా ఆత్మాహుతి మిషన్లను నిర్వహించేవారు. 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు, 120 కేజీల బరువు, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగం, 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం, 25 కేజీల పేలుడు పదార్థాలను మోసికెళ్లగలవు. ఆత్మాహుతిలో ఎంచుకున్న లక్ష్యాలను నాశనం చేస్తాయి. దూరంగా ఉండి కూడా మానవ కమాండ్లు ఇవ్వచ్చు. ఈ డ్రోన్లను గుంపుగా శత్రు లక్ష్యాలపైకి పంపొచ్చు. రాడార్లు, శత్రు రక్షణ వ్యవస్థను అధిగమించే సామర్థ్యం కూడా ఈ డ్రోన్కి ఉంది.